అమెరికన్ ఇమిగ్రేషన్ మీద క్విక్ అప్డేట్స్ 3 అప్డేట్స్ ఉన్నాయి. మొట్టమొదటి అప్డేట్ 2023-2024 H1B వీసా లాటరీలో ఎవరికైతే వీసాలు పిక్ అయ్యాయి, వీసాలు అప్రూవ్ అయ్యి స్టాంపింగ్లు అయ్యాయో వాళ్ళు ఇప్పుడు అమెరికా వచ్చే ప్రయత్నం చేస్తుంటే మీకు నిజంగా ఇక్కడ జాబ్ ఉండి SOW ఉండి క్లయింట్ లెటర్ ఉంటే రావడంలో ఎటువంటి తప్పు లేదు. ఒకవేళ మీ ఎంప్లాయర్ కనుక ఫేక్ డాక్యుమెంటేషన్ సృష్టించి మిమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో దొరికిపోతే మీ H1B వీసా రద్దు చేసి పారేస్తారు. మీరు ఇక జీవితంలో ఎప్పుడు ఏ వీసా మీద కూడా అమెరికాకి రాలేరనే విషయం గుర్తుపెట్టుకోండి. నిన్న డాలస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక 2023లో H1B వీసా స్టాంపింగ్ అయిన అబ్బాయి వాళ్ళ ఎంప్లాయర్ ఫేక్ డాక్యుమెంటేషన్ పెట్టి ఇప్పుడు అమెరికా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇమిగ్రేషన్ అధికారులకు డౌట్ వచ్చి ఆ డాక్యుమెంటేషన్ మొత్తం వెరిఫై చేస్తే ఆ డాక్యుమెంటేషన్ ఫేక్ అని తెలవడంతో ఆ అబ్బాయి H1B వీసా రద్దు చేసి క్యాన్సిల్ చేసేసి ఆ అబ్బాయిని వెనక్కి పంపించేశారు. ఆ ఎంప్లాయర్ మీద లీగల్ యాక్షన్ కూడా కాల్ఫర్ చేశారు. రెండో ఇష్యూ ఏంటంటే ఇక్కడ అమెరికాలో ఐస్ ఏజెంట్ల దాడుల్లో చాలా మంది విద్యార్థులు ఎవరైతే ఇండియన్ గ్రాసరీ స్టోర్లు పనిచేస్తున్నారు, మెక్డొనాల్డ్స్, గ్యాస్ స్టేషన్స్, ఇండియన్ రెస్టారెంట్స్లో పనిచేస్తున్నారో వాళ్ళు దొరికిపోవడమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఇల్లీగల్ జాబులు చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు ఇచ్చేస్తున్నారు. అందరూ కూడా ఇరకాటంలో పడుతున్నారు. దయచేసి విద్యార్థులు ఒక 2-3 నెలలు పార్ట్ టైములు జాబ్ చేయకుండా ఆగండి. ఒకవేళ పార్ట్ టైములు జాబ్ చేస్తే మీరు దొరికిపోతే మీరు ఏదైతే కలలు కన్నారో అక్కడ లక్షల లోన్లు తీసుకొచ్చి ఇక్కడ మాస్టర్స్ చేస్తున్నారో అవన్నీ కూడా వృధా అయిపోతున్న విషయం దయచేసి గమనించండి. ఒక 2-3 నెలలు సమయం పాటించండి, ఇల్లీగల్ జాబులు చేయకండి. మూడో విషయం, ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే అమెరికా వస్తున్నారో మీ పిల్లలు రిటర్న్ టికెట్ చేస్తేనే మీరు అమెరికా ఫ్లైట్ ఎక్కండి. మీ పిల్లలు కనుక మీకు రిటర్న్ టికెట్ చేయకపోతే మీరు అమెరికా ఫ్లైట్ ఎక్కకండి. ఎందుకంటే ఇక్కడ పోర్ట్ ఆఫ్ ఇమిగ్రేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. నిన్న మన న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఒక ఫ్యామిలీ దాదాపు 60-65 ఏళ్ళున్న వృద్ధులు వాళ్ళ అమెరికా వస్తుంటే వాళ్ళ పిల్లాడు ఆయనకి రిటర్న్ టికెట్ చేయలేదని చెప్పి మళ్ళీ వాళ్ళ పిల్లాడి ద్వారా రిటర్న్ టికెట్ కొనిపించి అప్పుడు అక్కడే వెనక్కి పంపించేశారు. పాపం మా తల్లిదండ్రులు ఆ వృద్ధులు దాదాపు 17-18 గంటలు ప్రయాణం చేసి వచ్చి మళ్ళీ 17-18 గంటలు ప్రయాణం రిటర్న్ చేయాలంటే ఎంత బాధ ఉంటుంది. మీ కకృతి కోసం అంటే రిటర్న్ టికెట్ చేయకుండా ఏదో మీ మైండ్లో ఏదో ప్లాన్ ఉంది కాబట్టి రిటర్న్ టికెట్ చేయలేదని చెప్పి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులకు చెప్తున్నా, దయచేసి మీ పిల్లలు కనుక రిటర్న్ టికెట్ కొనకపోతే మీరు ఫ్లైట్ ఎక్కకండి. మీరు ఇబ్బంది పడకూడదని నేను చెప్తున్నా ఈ ఉద్దేశం, అంతే, అంతమించి ఏమీ లేదు. జై హింద్.